గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ పిఆర్కే. సో ఈరోజు చేసిన డిష్ అంటే మనకి అందరికీ ఇష్టమైన డిష్ ఏంటి? సాంబార్. దానికి మనం అన్నంతో తినొచ్చు, మనం ఇడ్లీతో తినొచ్చు, బోరాతో తినొచ్చు, అదేనండి గారెతో తినొచ్చు. సో దానికి అవసరమైన పప్పుకి కందిపప్పు అంటాము. కందిపప్పుకి కడిగేసి కుక్కర్లో వేసాను. తర్వాత దాంట్లోని ఒక్క టమాటీకి కోసి దాంట్లో పసుపు తగినంత పసుపు వేసి అవసరమైన నీళ్ళు నేను క్వాంటిటీ బట్టి నీళ్ళు వేసాను. ఆ తర్వాత దానికి అవసరమైన కూరగాయలు చూడండి, బెండకాయలు, వంకాయలు, సొత్తుదుంప తీసుకున్నాను, ఇంకా ఉల్లిపాయలు. దానికి కొంచెం పెద్ద సైజులు కొయ్యాలన్నమాట. చిన్న సైజు అయితే అది ఉడికేసి అది మెత్తబడిపోతాయి. కాబట్టి మనం ఏంటి చేయాలంటే దానికి కొంచెం పెద్ద సైజుని కోస్తే అది సరిగ్గా లెవెల్ అవుతుంది. ఉడికినప్పుడు పప్పుకి దానికి కాంబినేషన్ ఉంటుంది. ఇది జనరల్లీ పాత పద్ధతి అండి, కొత్తది ఎట్లేదు, కానీ చేసిన బట్టి టేస్ట్ వస్తుంది. మీరు ఎలాగ చేస్తున్నారో దాన్ని బట్టి టేస్ట్ వస్తుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దాంట్లోని మనం ఇంట్లో తయారు చేసిన మసాలా కూడా యూజ్ చేసేయచ్చు. అలాగే బయట ఎంటీఆర్ సాంబార్ మసాలా దొరుకుతుంది, అది యూజ్ చేశారంటే ఎంత బాగుంటుంది అన్నమాట. ఎంటీఆర్ సాంబార్ మసాలా దానికి ఒక్కసారి యూజ్ చేయండి. చూడండి, కూరగాయలన్నీ కట్ చేసాను. ఇప్పుడు అదే స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టాను అనమాట. చూడండి, కళాయి వేడైన తర్వాత అక్కడ నేను నూనె వేసాను. నూనె వేసాక కొంచెం జీలకర్ర వేసాను. జీలకర్ర వేసిన తర్వాత అవసరమైన ఉల్లిపాయలు నేను కోసాను కదా, అన్ని ఉల్లిపాయలు నేను యూజ్ చేశాను. అలాగే కొంచెం వెల్లుల్లిపాయ పేస్ట్. ఆ తర్వాత దాన్ని బాగా ఉడికిన తర్వాత ఈ కూరగాయలు వేసాను. దాంట్లో కూడా కొంచెం పసుపు, ఇంకా కొంచెం ఉప్పు వేసి దానికి బాగా కలిపేసి బాగా ఉప్పు పసుపు కలిపిన తర్వాత మూత పెట్టాను ఒక 5 minutes. ఆ లోపల నేను ఏం చేశానంటే కొంచెం చింతపండుకి నీటిలో నానబెట్టాను అనమాట. ఇప్పుడు చూడండి, నేను జీరా అండ్ ధనియా గుండ ఉంటుంది కదా, అది హోమ్ మేడ్ అండి, నేను చేసి ఉంచుకున్నాను, అది వేస్తాను. చూడండి ఇప్పుడు ఎంత బాగా ఉడికింది. అంటే మరీ మెత్తగా ఉడకకూడదు, అది లిటిల్ బిట్ హార్డ్ ఉండాలి, లేకపోతే టేస్ట్ అది మెత్తగా ఉడికిపోతే బాగోదు. ఇప్పుడు ఉడకబెట్టిన పప్పు దాంట్లో టమాటా వేస్తాను కదా, ఇలాగ వేసి చూడండి ఎంత బాగా ఉడుకుతుంది కదా, చూడడం కూడా ఎంత బాగుంది. అది వేసాను. పప్పులోని ఒక్క టమాటా వేసానండి, ఇంకేటి వేయలేదు. తగిన కూరలన్నీ ఇప్పుడు చూసాం కదా మేము, బెండకాయలు, వంకాయలు, ఇంకా మన సొత్తుదుంప అనమాట. టమాటా దానికి మనం పప్పులోనే వేస్తాము. ఇప్పుడు చూడండి, అది బాగా కలపాలి. కలిపిన తర్వాత అది కొంచెం ఉడికిన తర్వాత మనం ఏం చేయాలంటే దాంట్లోని కొంచెం చింతపండు ఉంటుంది కదా, మనం కలిపి ఉంచాం అప్పుడు చూపించాను కదా, ఆ చింతపండుకి మనం బాగా నానబోయిన తర్వాత ఆ చింతపండుకి మనం వేసేయాలన్నమాట. చింతపండు నీళ్ళకి జనరల్లీ చింతపండు అనేది మనం ఇప్పుడు పప్పులోని కూడా వేసుకొని ఒక్కసారి దించవచ్చు, అంటే ఒక్కసారి ఈ కూరగాయలను కలపచ్చు, కానీ వీళ్ళకి చేసినా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, నేను చింతపండు నీళ్ళకి ముందు నుంచి చేసి ఉంచాను, దాంట్లో నీటిలో బాగా కలిపాను అనమాట. ఆ నీళ్ళకి ఇప్పుడు నేను దీంట్లోని ఎందుకంటే చింతపండు సాంబార్కి టేస్ట్ తెస్తుంది అని చూడండి, ఇప్పుడు వేసాను. ఈ చింతపండు సాంబార్కి పుల్లతనం తెస్తుందండి, అండ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చింతపండులోని ఉన్న పుల్లతనమే ఆ సాంబార్కి రుచి తెస్తుంది అనమాట. చింతపండుకి రసం నేను కలిపిస్తాను, అదండి చింతపండు. ఇప్పుడు దానికి బాగా ఉడికించాలి. ఇప్పుడు ఆ చింతపండు రసమే బాగా టేస్ట్ తెస్తుంది. చూడండి, చాలాసేపు అంటే మినిమం మనం 5 to 7 minutes దానికి ఉడకడానికి వదిలేసాము. దానివల్ల ఏటవుతుందంటే బాగా ఆ లోపల నేను కొంచెం చీనీ కలిపాను అనమాట. చీనీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఇది ఆప్షనల్, మీరు స్కిప్ చేయొచ్చు. కొంతమంది ఏంటంటే బెల్లం కూడా కలుపుతారు, దానివల్ల కూడా బాగా టేస్ట్ వస్తుంది. అండ్ అలాగే నేను చెప్పాను కదా, మన స్పెషల్ మసాలా మనం ఇంట్లో తయారు చేసుకుంటే అవుతుంది. లేదు అంటే మనం బయట దొరికిన ఎంటీఆర్ సాంబార్ పొడి అంటారు కదండి, దానికి మనం వేస్తారనమాట. వేస్తే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే చూడండి, బాగా ఉడుకుతుంది. అలాగే మనం పోపులు చేసి కూడా వేసేయాలి. ఆ పోపులతో మనం ఏంటంటే ఎల్లుల్లిపాయ కొంచెం, ఇంకా పెట్టినప్పుడు ఏంటంటే కొంచెం పోపులు
కొంచెం ఎల్లుల్లిపాయ, కొన్ని ఎండుమిరపకాయలు, కరివేపాకు అండ్ హింగు ఇది యూజ్ చేస్తే టేస్ట్ చాలా అదిరిపోద్దండి టేస్ట్. అదే నేను వీడియో అంటే రికార్డింగ్ ఆన్ చేయలేదు అనుకుంటాను పోపు చేయడం, కానీ మీరు చూడండి ఎంత బాగుంది, ఎంత టేస్ట్గా ఉన్న సాంబార్, వేడి వేడి సాంబార్ రెడీ అయిపోయింది. దానికి మీరు ఇడ్లీలో తినొచ్చు, దానికి మీరు అన్నంలో తినొచ్చు. మేము ఏంటంటే 2 టైప్స్ ఇప్పుడు తింటాం అనమాట. అన్నం అయిపోయిందిగా, అన్నంతో తినేస్తాము, రాత్రి టిఫిన్తో కూడా దీనికి యూజ్ చేస్తాము. సో ఇదండి మన అథెంటిక్ రెడీ అయిన సాంబార్. దీనికి సాంబార్ పొడిలో నేను MTR మసాలా వేసానండి. అది కూడా బహుశా నేను రికార్డింగ్ చేయలేకపోయాను. దానికి నేను తాలింపు వేసాను, అది కూడా నేను ఒక మంచి నెక్స్ట్ వీడియో తెస్తాను దాంట్లో అన్నీ ఉన్నట్లుగా. సో like and subscribe and share my video. I hope you like my video.